జేమీ ఓవర్టన్ నిన్న ఉర్ఫిల్ పటేల్ అంత మంచి నాక్ ఆడినా, జాష్ ఇంగ్లీష్ అంత మంచి నాక్ ఆడినా ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు తెలుసా? జేమీ ఓవర్టన్కి ఇచ్చారు. మీరు ఆశ్చర్యపోవచ్చు, ముందు మ్యాచ్లో కూడా ఎస్ఆర్హెచ్లో ట్రావిస్ హెడ్ ఎంత మంచి నాక్ ఆడినా, క్లాస్ అంత మంచి నాక్ ఆడినా ప్యాట్ కమిన్స్కి అయితే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వడం జరిగింది. అలాగే నిన్నటి మ్యాచ్లో కూడా జేమీ ఓవర్టన్కి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవ్వడం జరిగింది. ఎందుకంటే క్రూషియల్ టైంలో ఏదైతే జాష్ ఇంగ్లీష్ ఒక భారీ స్కోర్ చేస్తూ ఉన్నప్పుడు జాష్ ఇంగ్లీష్ని అయితే మరియు నికోలస్ పొరాన్ని అలాగే మరి ముఖ్యంగా రిషబ్ పంత్ వాళ్ళ కెప్టెన్ రిషబ్ పంత్ని డిఫెండ్ చేస్తూ తక్కువ స్కోర్కి రిస్ట్రిక్ట్ చేస్తూ కేవలం 4 ఓవర్లు వేసి 36 పరుగులు ఇచ్చి 3 వికెట్లు, అది కూడా కీలకమైన వికెట్లు తీసుకున్నాడు జేమీ ఓవర్టన్. ఇలా ఉండగా జేమీ ఓవర్టన్ అయితే స్టార్టింగ్లో సిఎస్కేకి బ్యాటింగ్ లైనప్లో కానీ మరియు ఈ రీసెంట్ మ్యాచెస్లో బౌలింగ్ లైనప్ కానీ డెత్ ఓవర్ స్పెషలిస్ట్గా మారిపోయాడు. ఇలా ఉంటే సిఎస్కే బౌలింగ్ లైనప్ అనేది బాగా స్ట్రాంగ్ అవుతుంది. చూద్దాం మరిన్ని మ్యాచెస్లో జేమీ ఓవర్టన్ ఎలా పర్ఫామ్ చేసి సిఎస్కే బౌలింగ్కి స్ట్రాంగ్ చేస్తాడు.